ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభినందన సభ నిర్వహించారు. నూతనంగా నియమితులైన సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా లైబ్రరీ చైర్మన్ ఖాదర్ బాబాలను సన్మాన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి తుమ్మలతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొన్న నిబంధనలను తాము మరవలేదని, ఇబ్బంది పెట్టిన వారిని క్షమించే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. స్వార్థం కోసం కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి మారిన వరమ వెంకటేశ్వరం, కందాల ఉపేందర్ రెడ్డి లాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. కోనంనేని సాంబశివరావు గారికి అందరూ గుండె నిండా ఆనందంతో, సంతోషంతో ఒక మంచి మనిషికి బట్టి గారు వారిని దయచేసి వేదికకు రావాల్సిందిగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే పక్క జిల్లా అయినటువంటి నల్గొండ జిల్లాకి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసి ఇప్పుడు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మిత్రుడు శంకర్ నాయక్ గారికి, గౌరవ శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు గారికి, అందరూ గుండె నిండా ఆనందంతో, సంతోషంతో ఒక మంచి మనిషికి బట్టి గారు అవకాశం ఇచ్చారు. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా నిజాయితీకి, నిబద్ధతకి, నాయకత్వం పట్ల విశ్వసనీయతకి మారుపేరుగా ఉన్నటువంటి వ్యక్తులుగా దుర్గాప్రసాద్ గారు జిల్లా ప్రజలందరికీ సుపరిచితులు. కాబట్టి ఆయన గురించి ఇంకా దిగవలసిందిగా శ్రీమతి సునీత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రెహనా బేగం గారు ఇన్ఛార్జ్, వారిని దయచేసి వేదికకు రావాల్సిందిగా